భీష్మ ద్వాదశి శుక్లపక్షంలో మాఘమాసం 12వ రోజు వస్తుంది. భీష్మ ద్వాదశిని మాఘ శుక్ల ద్వాదశి అని కూడా అంటారు. ఈ రోజున పాండవులు భీష్మ పితామహుని చివరి కర్మలు చేశారని భావించవచ్చు. ఇది భీష్మాష్టమిలో ప్రారంభమయ్యే భీష్మ పంచక వ్రత ముగింపును సూచించే పవిత్రమైన ద్వాదశి వ్రతము. ఏకాదశి వ్రతాన్ని ప్రారంభించిన భక్తులు విష్ణువుకు పూజలు చేసి భీష్మ ద్వాదశి నాడు ఉపవాసం విరమించుకుంటారు. భక్తులు విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణం చేసి భీష్మ ద్వాదశి సందర్భంగా విష్ణు పూజలు చేస్తారు. భీష్మ ద్వాదశి యొక్క ప్రాముఖ్యత. భీష్ముడి ద్వాదశికి ఉపవాసం చాలా ప్రాముఖ్యత ఉంది. ఇది ఆనందం మరియు సంతృప్తిని ఇస్తుంది. ఇది ఒక వ్యక్తిని పాపాల నుండి విముక్తి చేస్తుంది. ఈరోజు ఓం నమో నారాయణ అనే నామంను పఠించాలి. ఇది ఒక వ్యక్తి పాపాల నుండి ఉపశమనం చేకూరుస్తుంది. భీష్మ ద్వాదశి గురించి ఒక ప్రసిద్ధ పురాణం ప్రకారం శాంతను భార్య గంగాదేవి దేవ్రత అనే కొడుకుకు జన్మనిచ్చింది. దేవ్రతకు జన్మనిచ్చిన తర్వాత ఆమె శాంతనను విడిచిపెట్టింది. శాంతను నిరాశకు గురయ్యాడు. ఒకసారి శాంతను గంగా నది దాటాలని అనుకున్నాడు మరియు సత్యవతి అని పిలువబడే ఒక మత్స్యగంధకు చెందిన పడవలో కూర్చున్నాడు. శాంతను ఆమె అందంతో ఆశ్చర్యపోయాడు. అతను ఆమె వివాహం చేసుకోవాలనుకున్నాడు. తన కుమార్తె లేదా కొడుకు శాంతను సింహాసనం అధిష్ఠిస్తాడనే షరతుపై సత్యవతి తండ్రి అంగీకరించారు. శాంతను కానీ ఈ షరతును అంగీకరించలేదు. అందువల్ల దేవ్రత్ తన జీవితం అంతా వివాహం చేసుకోనని ప్రమాణం చేశాడు. తన సొంత నిబంధనల ప్రకారం మరణాన్ని అంగీకరించడానికి అనుమతించిన శాంతను అతనికి వరం ఇచ్చాడు. మహాభారత సమయంలో భీష్మ పితామహ పాండవులతో పోరాడాడు. అతి నైపుణ్యాల కారణంగా కౌరవులు యుద్ధంలో గెలవడం ప్రారంభించారు. శ్రీకృష్ణుడు భీష్ముడికి వ్యతిరేకంగా నపుంసకుడైన శిఖండిని వేశాడు. అతను నపుంసకుడైన శిఖండితో పోరాడలేకపోయాడు మరియు తన ఆయుధాలను వదులుకున్నాడు. మాఘ నెలలో అష్టమి రోజున భీష్ముడు సూర్య ఉత్తరాయణ సమక్షంలో తన జీవితాన్ని త్యాగం చేశాడు. ద్వాదశి రోజు అయినను ఆరాధించాలని నిర్ణయించారు. అందువల్ల ఈ రోజును భీష్మ ద్వాదశి అంటారు. భక్తులు ఈరోజు తెల్లవారుజామునే స్నానం చేసి లక్ష్మీనారాయణ్ణి పండ్లు, అరిటాకులు, బెట్టు గింజలు, బెట్టు ఆకులు, నువ్వులు, మూలి, రోలి, కుంకుమ మొదలైన వాటితో పూజించి ఉపవాసం ఉండాలి. పంచామృతం, పాలు, తేనె, అరటి, గంగాజలము, తులసి ప్రసాదంగా గోధుమ మరియు చక్కెరతో నైవేద్యాన్ని తయారు చేయాలి. తరువాత లక్ష్మీనారాయణలు పూజ చేసి విష్ణు సహస్రనామం చదవాలి. లేకపోతే శ్రద్ధగా భక్తిగా వినడమైనా శ్రేయస్కరం. అలాగే లక్ష్మీదేవిని పూజించాలి. తులసి చెట్టు వద్ద దీపం వెలిగించి ధూపదీప నైవేద్యం సమర్పించాలి. అందరికీ ప్రసాదం పంచి తాము కూడా ఆ ప్రసాదాన్ని స్వీకరించాలి. ఇలా భీష్మ ద్వాదశి రోజును జరుపుకోవాలి.